హలో హలో సార్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసా సార్? సార్, నేను ఇక్కడ ఎంవీపీలో 6th సెక్టార్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సార్, ఇక్కడ 2 రోజుల నుంచి కరెంట్ లేదు సార్. నేను మీకు ఇది రెండోసారి ఫోన్ చేయటం, నిన్న కూడా చేశాను సార్. వర్షాలు పడుతున్నాయి కదా సార్, రోడ్లు కూడా అంత బాగాలేవు ఇక్కడ. అది రోజు రాత్రి పిల్లలకి ట్యూషన్ నుంచి తిరిగి రావడానికి కష్టంగా ఉంది సార్, కరెంట్ లేదుగా. అందరూ నడుస్తుంటారు రోడ్డు మీద, బళ్ళు అవి వస్తూ ఉంటాయి సార్. బాగా కష్టంగా ఉంది సార్, కాస్త వచ్చి చూడండి సార్. సార్, ఓకే సార్, ఉంటాను సార్. ఓకే సార్, థ్యాంక్స్ సార్. రెండు కాయిన్స్ ఇవ్వమ్మా. హలో, నేను రాజును సార్. ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ సార్. అయిపోయింది సార్. ఇంకో గంటలో కరెంట్ ఇచ్చేయచ్చు సార్. అంతే సార్, ఉంటాను సార్. సార్, రిపేర్ అయిపోయిందా సార్? అయిపోయిందమ్మా, ఇంకో గంటలో కరెంట్ వచ్చేస్తుంది. చాలా థ్యాంక్స్ సార్. నాకెందుకు థ్యాంక్స్? ఆ ఫోన్ చేసిన అతనికి థ్యాంక్స్ చెప్పండి. సార్, నేనే సార్ మీకు ఫోన్ చేసింది. మంచిదే, ఇదిగోండి డబ్బులు తీసుకోండి. డబ్బులు ఎందుకు సార్? మీరు మా కాలనీకి మంచి పని చేశారు, దానికి డబ్బులు ఎందుకు సార్? ఉంది సార్, తీసేసి. నా డబ్బులు అంటే గవర్నమెంట్ డబ్బులే కదా. గవర్నమెంట్ డబ్బులు అంటే మీ డబ్బులే. మీ డబ్బులు మీరు తీసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? తీసుకోండి. ఏమనుకోకండి, మీ కళ్ళు కనిపించవా? లేదు సార్, నాకు కళ్ళు కనపడవు సార్. మరి కరెంట్ పోవడం, చీకటి వెళ్తురు, ఇవన్నీ మీకు ఎలా తెలుస్తున్నాయి? చీకట్లో బతుకుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు సార్, అందుకే తెలుసుకుని ఫోన్ చేయించా. చీకట్లో బతుకుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో